హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రాజెక్టు విషయంలో పల్లవికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన అవని అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. ఇక పల్లవికి అయితే ప్రాజెక్టు విషయంలో డీల్ అయితే వస్తుంది. వెంటనే తన మావయ్యకి ఫోన్ చేసి ప్రాజెక్టు విషయంలో డీల్ అడుగుతున్నారు అంటూ అనగానే ఆ ప్రాజెక్ట్ పేపర్స్ ఇంటికి తీసుకురామ్మా, నేను సంతకం చేస్తాను అంటూ చెప్తూ ఉండంగానే సరే మావయ్య ఇంటికి తీసుకువస్తాను అంటూ అవని అయితే ఆ పేపర్స్ తన కారులో పెట్టుకుని షాప్ దగ్గర అయితే ఆగుతుంది. ఇంతలో పల్లవి అయితే తన దగ్గరున్న తన తండ్రి ఇచ్చిన పేపర్స్ అయితే తీసుకుని ఆ పేపర్స్ తీసుకువెళ్ళి అవని ఫైల్లో అయితే పెట్టేస్తుంది. అవని చూడకుండా ఇంతలో తన తండ్రి దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పినట్టే ఆ ప్రాజెక్ట్ పేపర్స్ అన్నీ మార్చేశాను, నువ్వు చెప్పినట్టే తన పతనం మొదలైనట్టే అంటూ అనగానే ఆ పేపర్స్ మీద గనక సంతకం పెడితే ఆ సంతకంతో వాళ్ళ జీవితాలే మారిపోతాయి అంటూ పల్లవి తండ్రి అయితే చెప్తూ ఉంటాడు. ఆ విధంగా వాళ్ళిద్దరూ అయితే నవ్వుకుంటూ ఉంటారు. మరుసటి రోజు ఉదయాన్నే అవని అయితే ఆఫీస్కి వెళ్తుంది. ఆఫీస్కి వెళ్ళి డీల్ అయితే కుదుర్చుకుంటుంది. అవని కారణంగా ఆ కంపెనీకి అయితే 100 కోట్ల ప్రాజెక్ట్ అయితే ఓకే అవడంతో అందరూ కూడా చాలా సంతోషంగా అవనినైతే పొగుడుతూ ఉంటారు. ఈ విషయం తెలుసుకున్న పల్లవి అయితే షాక్లో ఉండిపోతుంది. ఏంటి, ప్రాజెక్టు విషయంలో నన్ను బోల్తా కుట్టించాలని చూసావా? ఇన్ని రోజులు నీ చెయ్యి పైనుంది, మీదట నన్ను నువ్వు ఏమీ చెయ్యలేవు. నువ్వు పేపర్స్ మార్చేటప్పుడే నేను చూశాను, కానీ అప్పుడే చెప్తే నీకు థ్రిల్ ఏముంటుంది? అందుకనే చెప్పకుండా ప్రాజెక్టు ఓకే అయ్యాక నీకు షాక్ ఇద్దామని చెప్పలేదు అంటూ అవని అయితే పల్లవికి షాక్ ఇస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.